వైకాపాపై వాలంటీర్ల రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి. ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11%. ఇప్పుడు చెప్పండి, ఈ వార్త రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇప్పటిదాకా ప్రచారం చేస్తున్నాడు మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గుపడాలి కదా. ఇప్పటిదాకా ఏమని రాశారు? రోజు వార్తలు గత 4 ఏళ్ల నుంచి ఏం ప్రచారం చేశారు? వైకాపా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో నడుస్తున్నారు. వైకాపా నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నా, వాడు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాడు. వైసీపీ అంటే అవును జగన్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తాడా? వాడు డ్యూటీ అది ఇచ్చినప్పుడు ఇచ్చాడని చెప్తున్నారు. వైసీపీ తరపున పని చేయించినప్పుడు పని చేయించింది తప్పని నేను చెప్పా. అది కొంతమంది ఉంటారు, కానీ ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు 3% మంది వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ వాళ్ళు రాజీనామాలు చేస్తే మిగతా వాళ్ళందరూ ఆ పదవుల్లోనే ఉన్నారు. మరి ఇంక ఇప్పుడు తప్పెవరిది? ఇప్పటిదాకా వాళ్ళని దొంగలుగా చేసి చూపించింది కదా. ఇప్పుడు మళ్ళీ నేరేటివ్ క్రియేషన్ మార్చేశారనమాట. ఇప్పుడు వాలంటీర్ల తరపున వీళ్ళు పని చేసి పెడతారనమాట. సచివాలయ ఉద్యోగులు ముందంతా విలన్లుగా చూపించి వాళ్ళది పర్మనెంట్ అయ్యి వాళ్ళు సీరియస్గా తమ పనుల్లోకి వెళ్ళిపోయాక అప్పుడు సచివాలయ ఉద్యోగుల పట్ల సానుభూతి, సానుకూల స్పందనలు, వీళ్ళే వాళ్ళ కోసం పనిచేసినట్టు బిల్డప్లు. అట్లాగే ఇప్పుడు వాలంటీర్లను ఇప్పటిదాకా విషం చిమ్మి ఇప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది రిజైన్ చేయకపోతే అదిగో చూసారా వాలంటీర్లు ఎవరు వింటలేదు వైసీపీ మాట. మరి అప్పుడు వైసీపీ మాట వింటలేదండి, మరి వైసీపీ కోవర్ట్లు ఎట్లా అవుతారు వాళ్ళ, లేదా వైసీపీ సైన్యం ఎట్లా అవుతారు వాళ్ళంతా? దీంట్లో ఏది నిజం, ఏది లాజిక్కు, ఏది నిజం అంటే ఇప్పటిదాకా చెప్పిందంత అబద్ధం అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది కదా. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేశారు తప్పించి మరొకటి లేదని. మరి అయినా కూడా ఇంతకాలం విషయం చెప్పినందుకు క్షమాపణ చెప్తారా? చెప్పరు కదా. లేకపోతే రాజ్యాంగంపై మీరా మాట్లాడేది